హాయ్ బడీస్, నేను మీ శివాని. ఈరోజు నేను మీకోసం ఒక మంచి వీడియో తీసుకొని వచ్చాను. ఇది చాలా యూస్ఫుల్ అనమాట. దీంట్లో ఏంటంటే 2 బర్డ్స్ ఉంటాయన్నమాట, విత్ లవ్లీ 2 బర్డ్స్. ఆ 2 బర్డ్స్ గురించి నేను ఇలా తయారు చేశాను చూడండి. నార్మల్గా ఇది కొంచెం స్టిఫ్గా ఉండాలని చెప్పేసి నేను ఒక పేపర్, ఒక అట్ట తీసుకున్నాను అనమాట. చూసారు కదా, నార్మల్గా మీకు ఎంత సైజులో బర్డ్ కావాలి, ఎంత సైజులో 2 బర్డ్స్ ఉంటాయో అంత పేపర్ ఉంటే సరిపోతుందన్నమాట. చాలామంది చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు అండ్ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియోస్ చేసినవన్నీ మీకు ఫస్ట్ రీచ్ అవుతాయి అండ్ నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఫస్ట్ చూడగలరు. అండ్ నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోలలో అన్నీ మంచిగా ఏమంటారంటే వేస్ట్ మెటీరియల్తోనే రెడీ చేసినవే ఉంటాయన్నమాట. నా క్రాఫ్ట్స్ చూసి చాలామంది బాగున్నాయని చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. అండ్ మనం నార్మల్గా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా బార్డర్స్ ఎలా వేయాలి అని చెప్పేసి, ఇదే అనమాట ఆ బార్డర్స్. నార్మల్గా మీరు ఏదన్నా 2 కలర్స్ తీసుకోండి బ్రష్కి, అలా మిక్స్ చేసేసి మొత్తం టోటల్గా మిక్స్ చేయకుండా నార్మల్గా అలా వేయండి. మనం అలా వేసినప్పుడు ఏమవుతుందంటే బార్డర్స్కి 2 కలర్స్ వస్తాయి. అప్పుడు డిజైన్ అనేది బాగా కనిపిస్తుందనమాట. ఈయన బ్రష్కి నేను నార్మల్గా పేల్ పింక్ ఇంకా బ్లూ కలర్ని టచ్ చేశాను అనమాట. అలా టచ్ చేసి పెట్టినప్పుడు చూసారా నాకు అవుట్లైన్ ఎలా వచ్చిందో. లేదు నేను 2 కలర్స్ నాకు థిక్గా కనిపించాలి అని అంటే హాఫ్ ఆఫ్ పెట్టి చేయండి, అప్పుడు కూడా ఆ కలర్ చాలా బాగా వస్తుంది. అండ్ బార్డర్ పార్ట్కి వస్తే ఇది. అండ్ నార్మల్గా లేదు అని చెప్తే బ్లాక్ లైన్స్తోని బ్లాక్ ఇలా వేసుకున్నా సరిపోతుంది అనమాట. ఇది బార్డర్కి సంబంధించింది. అండ్ నేనేం చేస్తున్నానంటే బర్డ్స్కి గ్రౌండ్ వేస్తున్నాను. ఈ గ్రౌండ్లో నార్మల్గా మీరు అందరి దగ్గర వాటర్ కలర్స్ ఉంటాయి. వాటర్ కలర్స్ తీసుకోండి. ఒక 20 రూపీస్ 30 రూపీస్ పెడితే వాటర్ కలర్స్ వస్తాయి. ఇందులో ఏంటంటే బేసిక్గా మనం వేసే వాటర్ కలర్స్ 12 కలర్స్ ఉంటాయి. మనకి 15 కలర్స్ అయినా 20 కలర్స్ అయినా మనం చేసుకోవచ్చు వాటర్ కలర్స్తోని. మనకున్న కలర్స్లోనే కొంచెం దాన్ని వైట్ మిక్స్ చేసిన, బ్లాక్ మిక్స్ చేసిన అది వేరే కలర్ అవుతుంది. సో మనకి ఇంకా ఎక్స్ట్రా కలర్స్ అవుతాయి అన్నమాట. ఈ క్రేయాన్స్తోని కూడా చేయొచ్చు, బట్ నార్మల్గా ఉన్నట్టే ఉంటుంది, మీరు పెయింట్ వేసినట్టు లుక్ కనిపించదు. అండ్ వీటికి మనం నార్మల్గా క్రాఫ్ట్స్ చేసేటప్పుడు మోస్ట్లీ మనం పెయింటే యూజ్ చేయాలి. క్రేయాన్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దానికి ఉన్న లుక్ పోతుందనమాట. మనం ఈ వాటర్ కలర్స్ ఏమవుతుందంటే కొంచెం థిక్గా ఉంటాయి కాబట్టి మనకి ఆ క్రాఫ్ట్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. అండ్ మీరు వాటర్ కలర్స్ మీరు ఇలా నార్మల్గా డ్రా చేయాలి అని అనుకుంటే ఈ 20 రూపీస్ 30 రూపీస్ ఉన్న వాటర్ కలర్ సరిపోతుంది. లేదు మంచి ఒక గ్లాస్కి కానీ అలా వేయాలి అని అనుకుంటే అలాంటి టైంలో మీరు మరిన్ని మనీ పెట్టేసి, అంటే డిమార్ట్లో 100 రూపీస్కి ఉంటుందండి వాటర్ కలర్స్, అది తెచ్చుకోండి. అది చాలా బాగుంటుందన్నమాట. ఇందులో ఫ్రెండ్స్ మెయిన్గా చెప్పాలంటే మీరు నార్మల్గా ఒక బర్డ్ ఎలా ఉంటుందో అలా ఇమాజిన్ చేసుకొని వేస్తే చాలు. నా దగ్గర షెల్స్ ఉన్నాయన్నమాట. ఏం షెల్స్ అంటే మనము నార్మల్గా పిస్తా తింటాం కదా అండి, తెచ్చుకొని తింటాము, ఆ షెల్స్ ఉన్నాయన్నమాట. అవి చాలా రోజుల నుంచి నా దగ్గర ఉండిపోయాయి. సో నేను అవి తీసుకొని అలా గమ్ పెట్టాను, చూస్తున్నారు కదా. ఎస్, అలా గమ్ పెట్టేసి స్టిక్ చేశాను అనమాట. ఇలా 2 తీసుకున్నాను, వాటినే బర్డ్ షేప్ చేసుకున్నాను అనమాట నేను. మీరు మొత్తం డ్రాయింగ్ వేయాల్సిన అవసరం లేదు. హెడ్, ఫెదర్స్, లెగ్స్ వేసి సరిపోతుంది. అండ్ బాడీ పార్ట్కి వస్తే ఇదే అనమాట. అది మోస్ట్లీ నేను వేసిన ప్రతి ఒక్క క్రాఫ్ట్, తీసిన ప్రతి ఒక్క క్రాఫ్ట్ ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కటి హాఫ్ అనేది ఒక ఐటెం కవర్ చేస్తుంది, మిగతా రిమైనింగ్ పార్ట్ మనం వేస్తాం. ఈవెన్ అదొక హెడ్ కావచ్చు, లేకపోతే ఫెదర్స్ కావచ్చు, లెగ్స్ కావచ్చు అండ్ ట్రీ కావచ్చు, అలా అనమాట. నేను మోస్ట్లీ గ్రాస్ని కూడా నేను రియల్ గ్రాస్ పెట్టి చేస్తానన్నమాట. సో మనం డ్రా చేయకుండా రియల్ కంటెంట్ అనేది యూజ్ అవ్వాలి అని చెప్పేసి నా ఇంటెన్షన్ ఉంటుంది ఎక్కువ. నేను చూసారు కదా, నేను 2 అలా బర్డ్స్ షేప్లో అలా పెట్టాను అంతే. అది బాడీ పార్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ నేను ఏం చేశానంటే పెన్సిల్తోని జస్ట్ లెగ్స్ అవుట్లైన్ వేసుకున్నాను నేను. ఆ తర్వాత స్కెచ్తోని వేసుకున్నాను. మీరు ఫస్ట్ స్కెచ్తోని యూస్ చేయకండి. మీరు ఫస్ట్ స్కెచ్తోని యూస్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం పాడైనా కానీ మీరు వేసే క్రాఫ్ట్ మొత్తంలో పోతుంది. సో మీరు ఫస్ట్ పెన్సిల్తోని లెగ్స్ వేసుకోండి. చూసారు కదా, నేను నార్మల్గా ఇలా వేసుకున్న లెగ్స్ని నేను.
ఇవి నేను హ్యాండ్స్ అనుకున్నానండి వాటికి. అంటే ఫెదర్స్, బట్ మనం నార్మల్‌గా ఒక అంబ్రెల్లా పట్టుకునేలాగా నేను వేయాలనుకున్నాను. సో, వాటికి ఫెదర్ అనేది కొంచెం బయటికి రావాలని చెప్పేసి అలా చేతు అలా వేశాననమాట. అండ్ నార్మల్‌గా ఫెదర్ లాస్ట్‌కి వెనక ఉంటుంది కదా బర్డ్‌కి, అదలా వేశాననమాట. సో, ఇది నాకు చూడగానే కొంచెం నాకు పెద్దగా అనిపించింది ఆ ఫెదర్. సో, అందుకనే వెంటనే ఎరేజర్‌తోని రబ్ చేసేసి కొంచెం చిన్నగా వేసుకున్నానన్నట్టు ఫెదర్స్‌ని. అండ్ మీకు ఇలాంటి ఒక మంచి మంచి వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూట్యూబ్ నేను పెట్టిన వీడియోస్లో మ్యాక్స్ అన్నీ రియల్ కంటెంట్వే ఉంటాయన్నమాట. మీరు ఏ కాంపిటీషన్కి వెళ్ళి దీన్ని ప్రిపేర్ చేసినా, పోనీ మీ ఇంట్లో పెట్టాలనుకున్నా, మీ బర్త్డే మీ ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ అనమాట. నేను తర్వాత ఒక క్రేయాన్ది పెడతానమాట. నార్మల్గా బర్డ్స్ వాటర్లో ఎలా ఉంటాయి అని చెప్పేసి అది కూడా చాలా డిఫరెంట్ షెల్తో చేస్తాను. అది కూడా చూడండి. వేస్ట్ మెటీరియల్ మీ ఇంట్లో ఏది పడిపోయి ఉందో, అక్క నా దగ్గర ఇది ఉంది వేస్ట్ మెటీరియల్ అని చెప్పేసి నాకు కామెంట్స్లో పెట్టండి, అది ఎలా యూస్ చేయాలి మీకు అని చెప్పేసి నేను వెంటనే రిప్లై ఇచ్చేసి చెప్తా అనమాట. మీ దగ్గర ఏమైనా వేస్ట్ మెటీరియల్ ఉంటే కూడా చెప్పండి, దాన్ని ఎలా తయారు చేయాలని చెప్పేసి నేనే తయారు చేసి పెడతా. అర్థమైంది కదా? సో అలా అనమాట. చూసారా, ఇప్పుడు నేను హెడ్ వేసేసుకుంటున్నాను. మీరు నార్మల్‌గా ఒక పెన్సిల్‌తోని వేసేటప్పుడే చాలా షార్ప్‌గా ఎడ్జ్ ఉన్న దానితోని వేయకండి. జస్ట్ నార్మల్‌గా అవుట్‌లైన్ ఏసుకోండి అంతే హెడ్‌తోని. ఆ తర్వాత మళ్ళీ మీరు బ్లాక్ స్కెచ్‌తోనే మొత్తం పూర్తిగా వేయాలి కాబట్టి అంతగా అవసరం లేదు. చూసారు కదా! సేమ్ ఈ బర్డ్ లాగానే నేను ఇంకొక బర్డ్ వేసేసాను. చూసారు కదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అండ్ దానికి నేను ఏం చేశాను, అంబ్రెల్లా పెట్టేసాను. అండ్ బ్లాక్ స్కెచ్‌తోని అవుట్‌లైన్ వేసేసుకుంటున్నాను. ఈ అవుట్‌లైన్ ఎందుకంటే పెన్సిల్ అనేది మనం పైన పెట్టినప్పుడే ఈ మోస్ట్‌లీ ఈ క్రాఫ్ట్స్ అనేవి మనం చేతిలో దగ్గరగా ఉండవు కదండీ! గోడకు కూడా ఉండవు. మనమైతే సెల్ఫ్‌లో పెట్టుకుంటాము. అండ్ ఏదన్నా స్కూల్‌కి ఏదైనా కాంపిటీషన్స్‌కి తీసుకున్నప్పుడు దూరం నుంచి చూపిస్తారు వాళ్ళు. సో, ఇలాంటి క్రాఫ్ట్స్ మనం ఏం చేయాలి అంటే మెయిన్‌గా అవుట్‌లైన్ చాలా బ్రైట్‌గా కనిపించాలి. లైక్ బ్లాక్ స్కెచ్ అనేది యూజ్ చేయండి. క్రాఫ్ట్స్‌లో బ్లాక్ స్కెచ్ అనేది బాగా కనిపిస్తదనమాట. చూసారు కదా! నేను ఫెదర్స్‌ని కూడా అలా వేసేసాను. ఈ నార్మల్‌గా ఈ అవుట్‌లైన్ మొత్తంలో బ్లాక్ అనేది బాగా బ్రైట్ ఇస్తుంది కాబట్టి మీరు బయట ఏం పెట్టినా గానీ చాలా నీట్‌గా కనిపిస్తుందనమాట. చూసారు కదా! నేను ఆ అంబ్రెల్లాని కూడా అలా వేసేసాను. ఆ బర్డ్స్‌కి కలర్ ఎయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు కలర్ వేసేసామంటే నార్మల్‌గా ఏమవుతుందంటే ఆ బర్డ్స్‌కున్న బ్యూటీ పోతుంది. దాంట్లో రియల్ కంటెంట్ అనేది మనం ఒకటి వాడినాం. అదేంటంటే వేస్ట్ మెటీరియల్‌తోని వాడినామని యూజ్ చేసామని చెప్పేసి. ఇప్పుడు మనం కలర్ వేసామనంటే టోటల్‌గా మనం ఏం చేసామనేది మొత్తం పోతుంది. మనం ఏం షెల్ పెట్టామని కూడా వాళ్ళకి అర్థం కాదు. మనం తీసుకునేది ఏదైనా గానీ క్రియేటివిటీగా ఉండాలనమాట. వాళ్ళందరికి అనిపించాలి. ఓహ్! ఇది యూజ్ చేసి చేశారా? ఈ థాట్ ఎలా వచ్చింది వాళ్ళకి అని అనిపించాలనమాట. సో, నేను నార్మల్‌గా అంబ్రెల్లాని కూడా అలా బ్లాక్ స్కెచ్‌తోని వేసేసుకున్నాననమాట. అండ్ మీరు అందులో ఏ కలర్ యూస్ చేసుకోవాలంటే ఆ కలర్ యూస్ చేసుకోవచ్చు. ఇట్స్ రెడ్ ఆర్ బ్లూ ఆర్ గ్రీన్ ఆర్ వాట్ ఎవర్ మీ యువర్ విష్. మీకు ఇష్టం వచ్చిన కలర్ యూస్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్‌గా చెప్పాలంటే బర్డ్స్‌కి అంబ్రెల్లాస్ ఎక్కువ మనం పింక్ అనేది ఉంటుంది. నాకు కొంచెం పింక్ బ్రైట్‌గా అనిపించిందని చెప్పేసి పింక్ వేసుకున్నాను. లేదు నేను గ్రీన్ వేసుకుంటుంటే గ్రీన్, బ్లూ అంటే బ్లూ, యెల్లో అంటే యెల్లో, ఏదైనా కానీ మీ ఇష్టం వచ్చింది వేసుకోవచ్చనమాట. సో, నేను వాటర్ కలర్‌తోని అలా పెయింట్ వేసేసాననమాట. ఇలా ఈ బ్రౌన్ కలర్ ఉంది కదా అండి, ల్యాండ్ అనేది మనకు మొత్తం అలా వేసేసి సర్ఫేస్ అనేది మనకు తెలీదు కాబట్టి కొంచెం దాన్ని తెరపలుగా వేసాననమాట. అది కొంచెం ల్యాండ్ లాగా కనిపించాలి దూరం నుంచి అని చెప్పేసి. అండ్ వాటర్ కలర్స్ చాలా బాగుంటాయండి. మెయిన్లీ క్యామెల్ వాటర్ కలర్స్ తీసుకోండి, అవి చాలా బాగున్నాయి. పేపర్ కూడా ఎటువంటి డిస్టర్బ్ అయితే అస్సలు అవ్వట్లేదనమాట. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువలో ఉంది. 20 నుంచే స్టార్ట్ ఉందన్నమాట. మీరు కాకపోతే తక్కువ వస్తుంది. ఒకటి యూస్ చేసిన తర్వాత మీకు బాగా అనిపిస్తే ఇంకొకటి యూస్ చేసుకోండి. నాకు మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట. చూసారా, ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. నేను నార్మల్గా దానికి ఒక మంచి గొడుగుకి ఒక షైన్ రావాలని చెప్పేసి బ్లాక్ డాట్స్ పెట్టాను అనమాట నేను. నాకు బయట నుంచి కూడా నాకు అవి కనిపించాలని చెప్పేసి. అండ్ మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అంటే నాకు మీరు వాట్సాప్‌లో
నా వాట్సాప్ లింక్ కూడా కింద ఉంది, డిస్క్రిప్షన్లో పెట్టాను. అండ్ నా యూట్యూబ్ లింక్ ఇవన్నీ కామెంట్స్లో కూడా నాకు పెట్టొచ్చు మీరు. నాకు ఇలా పెట్టినప్పుడు నాకు మీ దగ్గర ఏమైనా థాట్స్ ఉన్నాయో నాకు తెలుస్తుంది అండి. ఎక్కువగా నేను వేస్ట్ మెటీరియల్తోనే బ్యాగ్స్ని దాన్ని తయారు చేస్తాను అనమాట. మీకు ఎటువంటి వేస్ట్ మెటీరియల్ మీ ఇంటి దగ్గర ఉంటే నాకు చెప్పండి, నాకు కామెంట్స్లో పెట్టండి. నా మెటీరియల్తో ఏమైనా చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ద నెక్స్ట్ వీడియో ఏంటంటే మన నార్మల్గా సీలో వెళ్ళినప్పుడు చొప్పలు దొరుకుతాయి కదా అండి, అందులో నార్మల్గా ముత్యాలు ఉంటాయి, ఆ చొప్పతో చేస్తున్నాను అనమాట. నేను బయట సీ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కొన్ని దొరికాయి అనమాట. అండ్ మా మిర్రర్కి కూడా అప్పుడు అక్కడ కొనుక్కుంటే పగిలిపోయింది అది, సో దానికి చొప్పలన్నీ ఉండిపోయాయి అలాగే. సో వాటితో నేను ఒక మంచి బ్యూటిఫుల్ ఒక బర్డ్ని చేశాను. నాకు తెలిసి అది మీరు చాలా ఇష్టపడతారు ఆ బర్డ్. నెక్స్ట్ వీడియోని అది పోస్ట్ చేస్తాను, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోని పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.